ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: స్వామి, మేము ఆధ్యాత్మికోన్నతిని సాధించడానికి అనుసరించవలసిన మార్గాన్ని దయతో వివరించండి. బాబా: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు కనుక మొట్టమొదట మానవత్వంలోని విశిష్టతను మీరు గుర్తించాలి. మీరు భోజనం చేసేటప్పుడు పప్పులో ఉప్పు ఎక్కువైందనిపిస్తే తక్షణమే దాన్ని పక్కకు పెట్టేస్తారు కదా. 3 గంటల్లో జీర్ణమయ్యే పప్పును గురించి మీరంతగా పట్టించుకుంటున్నప్పుడు 100 సంవత్సరాలు ఉండవలసిన మీ జీవితం గురించి మీరు పట్టించుకోనక్కర్లేదా? మీ జీవితం రుచికరంగా లేనప్పుడు మిమ్మల్ని సమాజం ప్రక్కన పెట్టేదా? యోచించండి. మీరు ఒక బస్టాండ్లో బస్సు కోసం వేచి ఉన్నారనుకోండి. బస్సు రావడం ఆలస్యమైతే మీలో ఓర్పు నశిస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? ఈ దేశంలో బస్సు డ్రైవర్లకు బాధ్యత లేదు, కండక్టర్లు తమ విధులను సరిగా నిర్వర్తించడం లేదు, ఆర్టీసీ డిపార్ట్మెంట్ సరిగా పనిచేయటం లేదు, అసలు ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని పట్టించుకోవటం లేదంటూ ఆపోతారు కదా. ఒక జలమైన బస్సు సరైన సమయానికి రాకపోతే మీరు ఇంతమందిని నిందిస్తున్నప్పుడు చైతన్య స్వరూపులైన మీరు మీ కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తించకపోతే సమాజం మిమ్మల్ని నిందించదా? తనలో ఉన్నటువంటి దివ్యశక్తిని గుర్తించి అనుభవించి ధరించే అవకాశం కేవలం మానవుడు మాత్రమే ఉన్నది. రాయిని పడవేస్తే అది క్రింద పడుతుంది. కారణం కనిపించని గురుత్వాకర్షణ శక్తి. అదే రీతిగా కనిపించని చైతన్యమే కనిపించే మానవుడిని నడిపిస్తున్నది. దానిని గుర్తించాలంటే మానవతా విలువను పోషించుకోవాలి. దీనికి పట్టుదల చాలా అవసరం. ఇనుప యంత్రాన్ని ఉపయోగించుకోకపోతే అది తుప్పు పట్టిపోతుంది కదా. అట్లే చైతన్యంతో కూడిన దేహాన్ని సరిగ్గా వినించుకోకపోతే అది తృప్తి పట్టదా. డస్ట్ నుండి రస్ట్ వస్తుంది. అప్పుడు యంత్రాన్ని వర్క్షాప్లో ఉంచి రెస్ట్ ఇవ్వాలి. అక్కడ దానికి రిపేర్ చేసి టెస్ట్ చేసి బెస్ట్గా తయారు చేస్తారు. కనుక మొట్టమొదట మీరు చేయవలసింది ఏమిటంటే మీలో దుర్భావములు అనే డస్ట్ చేరకుండా చూసుకోవాలి. దుర్భావకులనే డస్ట్ చేరితే చంచలత్వం అనే రస్ట్ చేరిపోతుంది. అప్పుడు భగవదర్పితం అనే వర్క్షాప్లో చేర్చాలి. అక్కడ సరి అయినటువంటి రెస్ట్ చిక్కి బెస్ట్గా తయారవుతారు. మీరు సమస్త సాధనలు మనసుతోనే చేస్తున్నారు కనుకనే ఆధ్యాత్మికోన్నతిని పొందలేకపోతున్నారు. మనసుతో ఆచరించేది ఏది ఆధ్యాత్మికానికి సంబంధించింది కాదు. కొందరు దేహభావంతో అహం దేహోస్మి అనగా నేను దేహాన్ని అనుకుంటూ సాధన సెలుపుతారు. అవి ఏనాటికి ఫలింపవు. రావణ, కుంభకర్ణ, భస్మాసురులు ఈ కోవకు చెందిన వారే. మరికొందరు ఆధ్యాత్మికోన్నతిని ఆశించి తమ మతాన్ని కూడా మార్చుకుంటారు. మతాన్ని కాదు మార్చుకోవాల్సింది, మతిని మార్చుకోవాలి. మనిషి కాదు మారవలసింది, మనసు మారాలి. మీరు ప్రేమమయులు కావాలి కానీ ప్రేమికులు కాకూడదు. సమస్త జీవులందు ఉన్న దివ్యత్వం ఒకటి అని మీరు భావించాలి. సాయిరామ్.